ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 4వ కీర్తన 3వ చరణం. యెహోవా తనకు భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఆమేన్. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము నీకే యేసయ్యా. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు. ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు. ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును. ఎప్పటికీ నిన్ను మాత్రమే నీ సేవింతును. ఎప్పటికీ నిన్ను మాత్రమే నీ సేవింతును. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. నీరాకడలో నేను చెరుభాగ్యం నాకు దయచేయుమా. నీరాకడలో నేను చెరుభాగ్యం నాకు దయచేయుమా. ఎప్పటికీ నీ అరచేతిలో చిక్కించుమా. ఎప్పటికీ నీ అరచేతిలో చిక్కించుమా. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటానని సెలవిచ్చిన మా యేసయ్య నీకు ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ ఆలకిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పరలోకములో నిన్ను చేరి నిన్ను స్తుతించేవారుగా నీ ప్రియబిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా ఉంచుమని, ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటి ద్వారా మీరు సమస్త ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని, ఈ ఆరాధన చూస్తున్న వారిని వింటున్న వారిని ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి మీరు సమస్త ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని ఈ స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.